హాయ్ ఫ్రెండ్స్, యాదవులందరూ వినవలసిన కథ యాదవుల వంశంలో పుట్టిన కాటమరాజు కథ. ఈ యాదవుల వంశంలో పుట్టిన ఈ కాటమరాజు ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు సీమ ప్రాంతంలో, ముఖ్యంగా కనిగిరి సమీపంలో ఒక చిన్న ప్రాంతంలో జన్మించాడట. అతడు పశు సంపద కలిగిన యాదవరాజుగా గుర్తించబడినాడు. ఈ కాటమరాజు 13వ శతాబ్దంలో పాలేరు నది ఒడ్డున జరిగిన యుద్ధం గురించి మరియు నలసిద్ధిరాజుతో జరిగిన యుద్ధం గురించి, అంతేకాకుండా తన ప్రజలు కరువు సమయంలో రక్షించబడిన కథ ప్రధానమైనవి. ఈ కథలో మనం తెలుసుకుందాం. యాదవుల వంశంలో జన్మించిన ఒక రాజు ఈ కాటమరాజు. ఈ కాటమరాజు నెల్లూరు సమీపంలో కనిగిరి ప్రాంతాన్ని పాలించాడు. కనిగిరి ప్రాంతంలో పంచలోకాల కొండ దిగువన ఉండేటివాడు ఈ కాటమరాజు. కాటమరాజు మహాపరాక్రమ సంపన్నుడు. 7 సంవత్సరాల వయసులోనే తన తండ్రిని చంపిన వాలికేతుని రాజుని చంపి విజయాన్ని సాధిస్తాడు. కాటమరాజు మహామంత్రి పద్మనాభుడు. వారి యొక్క భుజబలంతో ఈ కాటమరాజు యొక్క నీతి బలం తోడవుతుంది. దాంతో 3 పువ్వులు 6 కాయలులాగా పశువులను మేపుతూ తన జీవనాన్ని సాగిస్తూ ఉంటాడు. ఎంతో నీతిగా, నేర్పుతోటి, సహనంతోటి ఇలా జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. ఒక్కగానొక కాలంలో వర్షాలు పడకపోవడంతో పశువులకు మేత లేకుండా పోతుంది. రోజు రోజుకు గడ్డి పూచతో సహా ఎండిపోతూ ఉంటుంది. ఆకలితో అలమటిస్తున్న ఆ పశువులను చూసి కాటమరాజు చాలా బాధపడుతూ ఉంటాడు. మహామంత్రి అయిన పద్మనాథుడితో ఇలా చెప్తూ ఉంటాడు. అప్పుడు పద్మనాథుడు కాటమరాజుకు ఇలా ఒక సలహా ఇస్తాడు. నెల్లూరు సమీపంలో అడవి ప్రాంతాలలో చాలా విస్తీర్ణముగా ఉంటాయి. ఆ సమీపానికి ఒక మంత్రి ఉన్నాడు. మనవసిద్ధి అనే రాజు యొక్క కుమారుడు నల్లసిద్ధి అనే మహామంత్రి ఉన్నాడు. అతనితో నువ్వు సంవత్సరానికి కొన్ని 1000 దూడలను ఇస్తాను అని చెప్పు, ఇలా మాట్లాడి అడుగు అని సలహా ఇచ్చి పంపిస్తాడు. అలాగేనని కాటమరాజు నల్లసిద్ధి దగ్గరకు వెళ్ళి ఇలా చెప్తాడు. నల్లసిద్ధి అనే రాజు కాటమరాజు చెప్పిన మాటలుని అంగీకరించి సంవత్సరానికి వచ్చి కొన్ని 1000 దూడలను నాకు ఇస్తే అలాగే మేపుకొనిస్తానని అంటాడు. సరేనని కాటమరాజు ఆనందంతో ఒప్పుకుంటాడు. నల్లసిద్ధి అనే రాజు ఆ కాటమరాజు దగ్గర ఒక అనుమతి పత్రాన్ని రాయించుకొని తీసుకుంటాడు. సరేనని ఆ కాటమరాజు ఇంటి వద్దకు వెళ్ళి తన కుటుంబ సభ్యులతోటి, పశువులతోటి నెల్లూరు జిల్లా వలస వచ్చేస్తాడు. రోజు పశువులను మేపుకుంటూ ఇలా జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. అనుకుంటున్న మాట ప్రకారమే సంవత్సరానికి వచ్చి కొన్ని 1000 దూడలను ఇస్తూ వస్తాడు. అలా ఒకరోజు అడవిలో చిలుకల యొక్క శబ్దానికి పశువులు మేయకపోవడం గమనించిన ఆ మహామంత్రి సైనికులతో ఆ చిలుకలన్నిటినీ చంపేపిస్తాడు. అందులో నల్లసిద్ధి యొక్క 2వ రాణి అయిన ఉత్తమారాణి యొక్క పెంపుడు చిలుక ఉండడంతో ఆమె కోపంతో సైనికులతోటి పశువులను చంపేపిస్తుంది. అలా చంపేపించిందని నల్లసిద్ధిరాజుకు తెలియదు. కాటమరాజు ఆ రాజే చంపేపించాడని సంవత్సరానికి అనుకుంటున్న మాట ప్రకారం కొన్ని కోడదూడల్ని ఇస్తూ ఉండేవాడు. ఆ సంవత్సరం ఇవ్వకపోవడంతో సైనికులను పంపిస్తాడు నల్లసిద్ధి మహారాజు. అప్పుడు కాటమరాజు 44 స్తంభాల శిబిరంలో కొలువుదీరి ఉంటాడు. నల్ల మహాసిద్ధిరాజు కాటమరాజు దగ్గరికి భటులను పంపిస్తాడు. సంవత్సరానికి అనుకుంటున్న మాట ప్రకారం కొన్ని కోడదూడల్ని ఇవ్వమని అడిగితే ఎందుకు ఇవ్వలేదని అడుగుతాడు. అప్పుడు కాటమరాజు, మీరు పశువులను చంపేపించడం వల్ల నా పశు సంపద తగ్గిపోతుంది, అందుకని నేను ఈ సంవత్సరం కోడదూడలను ఇవ్వను. ఆ భటుడిని వెనక్కి పంపిస్తాడు. ఆ భటుడు నలసిద్ధిరాజుకు ఇలా చెప్పడంతో నలసిద్ధిరాజుకు కోపం వస్తుంది. అప్పుడు సైనికులను కాటమరాజు మీదకు యుద్ధానికి పంపిస్తాడు. అలా యుద్ధంలో కొంతమంది చనిపోతారు. అలా కాటమరాజు యొక్క బలగం తగ్గిపోతూ ఉంటుంది.
ఒకరోజు కాటమరాజు కృష్ణుడి అవతారంలో కొలుచుకునే ఒక ఆవును యుద్ధం మీదకు పంపిస్తాడు. ఆ యుద్ధంలో ఆ ఆవు అందరినీ హతమారుస్తుంది. నలసిద్ధిరాజు అది గమనించి తెలివితేటలతో ఆ ఆవును చంపేపిస్తాడు. అయినప్పటికీ ఆ యుద్ధానికి వెనకడుగు వేయకుండా తన దగ్గర ఉన్న ఆవులన్నిటినీ పశువులన్నిటినీ యుద్ధానికి పంపిస్తాడు. ఆ పశువులు సైనికులందరినీ చంపేస్తాయి. అవి కూడా చనిపోతాయి. అలా చనిపోయిన విషయం గమనించిన కాటమరాజు బాధతోటి ఆగ్రహంతోటి నలసిద్ధిరాజును చంపడానికి బయలుదేరుతాడు. వారిద్దరిపై రణరంగ యుద్ధం జరుగుతుంది. ఇలా నరసిద్ధిరాజును కాటమరాజు చంపేస్తాడు. ఇలా కాటమరాజు కథను వినవలసిన వారందరూ స్కిప్ చేయకుండా ఈ వీడియోని పూర్తిగా చూడండి. నలసిద్ధిరాజును కాటమరాజు ఎలా చంపాడో ఈ వీడియోలో తెలుస్తుంది.